దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు వర్ధిల్లెను. చెప్పండి, దానియేలు వర్ధిల్లాడు. దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి? దానియేలు ఎవరు అని ఆలోచించినట్లయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఆయన వర్ధిల్లడానికి గల కారణం ఏంటి, దానియేలు ఏ విధంగా వర్ధిల్లాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు అయినటువంటి మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయము ఇప్పటి వరకు కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగము నుండి మాతో, నాతో, మా అందరితో కూడా మాట్లాడండి. కూడి వచ్చిన భక్త జనాంగమును మీరు దీవించండి. ప్రభువా, నువ్వు నమ్మదగినటువంటి దేవుడవు. దేవా, మీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ వాక్యము సజీవమైనది. అది రెండంచులు గల ఖడ్గము అంటే కూడా పదునైనదిగా ఉండి మా ప్రాణము, ఆత్మ, దేహాలు విభజించినంత మటుకు దూరుచు, హృదయాలు పరిశోధించు లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో దానియేలు వర్ధిల్లాడని, దానియేలు వర్ధిల్లిన కాలాన్ని ప్రత్యేకంగా చెప్పబడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడైన కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రభుత్వ కాలాలు అంటే ప్రభుత్వాలు మారినాయి, కానీ వ్యక్తి మాత్రం మారలేదు. ఆ వ్యక్తి అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాలాలు మారవచ్చు, సమయాలు మారిపోవచ్చు, నాయకులు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ వ్యక్తి యొక్క అభివృద్ధి మాత్రం మారలేదు, అభివృద్ధి ఆగలేదు అన్న విషయాన్ని ఈరోజు దేవుని వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. కారణం ఏంటి? ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు వారికి సంబంధించిన లీడర్షిప్లోకి కొందరిని తీసుకుంటారు, వారికి సంబంధించిన నాయకులను కొందరిని తీసుకుంటారు. వారు ఏ ప్రభుత్వ కాలంలో వారికి సంబంధించినటువంటి వారికి ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ దానియేలు 3 ప్రభుత్వాల కాలములో, 3 ప్రభుత్వాలు, రాజులు అనేకం. మొదటి ప్రభుత్వం బబులోను సామ్రాజ్యం, దానిలో 2 రాజులు. ఆ తర్వాత మాదీయులు రాజ్యాన్ని పరిపాలించారు. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయులు పరిపాలించడం జరిగింది. ఆ ప్రభుత్వ కాలంలో కూడా దానియేలుని ఆ ప్రభుత్వంలోకి తీసుకోవటం జరిగింది. ఆ తరువాత పారసీకులు వచ్చారు, ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరలా తిరిగి దానియేలు అక్కడే ఉన్నాడు.
ఈ దానియేలు ఈ 3 ప్రభుత్వాలు మారిపోయినా సరే దానియేలు మాత్రం మారలేదు. అంతకంతకు దానియేలు అభివృద్ధి చెందుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో కారణం ఏంటి అనగా, దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే కాలాలు మారిపోవచ్చు, సమయాలు మారిపోవచ్చు, వ్యక్తులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, స్థానాలు మారిపోవచ్చు, ప్రదేశాలు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో దానియేలు జీవితంలో ఎందుకు అలాగా ఆయన అభివృద్ధి చెందుతున్నాడు లేక వర్ధిల్లుతూ ఉన్నాడు, కారణం ఏంటి అని, ఆ విధంగా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆయన దినదినము కూడా వృద్ధి చెందుతూనే ఉన్నాడు. కారణాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా మనం దానియేలు గురించి మనందరికీ బాగా పరిచయం గనక జస్ట్ ఆయన గురించి మనం ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతంగా తెలుసుకున్నట్లయితే, బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు రాజ్యం మీద యుద్ధం చేసి ఇజ్రాయేలు రాజ్యం మీద యూదా రాజ్యాన్ని పూర్తిగా, దేవాలయాన్ని, యెరూషలేము నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి అనేక మంది యవ్వనస్తులను తన దగ్గరికి తీసుకొని వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా యవ్వనస్తులలో కూడా ఎలాంటి వారంటే అందరు కాదు. మీరు మొదటి అధ్యాయంలో ఎప్పుడన్నా చదువుకోండి, ఇది 12 అధ్యాయాలు ఉంటుంది. 12 60 నిమిషాలు మనసు పెట్టి చదివితే ఒక గంటలో మీరు దాన్ని చదువుతారు. ఎప్పుడన్నా ఒక గంట టైం తీసుకొని ఈ గ్రంథం అంతా చదవండి, నేను చెప్పేదంతా అందులో ఉంటుంది. సో ఈ 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు గుర్తించగలుగుతారు. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజు ఆ యూదా రాజ్యములో ఎవరైతే రాజవంశములో పుట్టినటువంటి వారయ్యుండి, మంచి జ్ఞానము కలిగినటువంటి వారయ్యుండి, తత్వమును జ్ఞానమును ఎరిగినటువంటి వారయ్యుండి, సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వారై ఎవరైతే ఉంటారో అలాంటి వారిని రాజసముఖములో ఉండడానికి రాజుగారు అది కోరుకున్నాడు. ఎందుకంటే యూదా జనాంగము, ఇజ్రాయేల్ జనాంగము యొక్క రాజులు, ఆ రాజవంశములో ఉన్నటువంటి వారు చాలా నేర్పరి అయినటువంటి వారు, ప్రముఖులైనటువంటి వారు, జ్ఞానముగా ఉంటారని తెలుసు. కాబట్టి అందుకే రాజుగారు ఏం చేశారంటే, ఒక నపుంసకుని పిలిచి, నీవు అనేక మంది యవ్వన బిడ్డలను నువ్వు తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత వారిలో యవ్వనస్తులు ఎవరంటే, రాజవంశములో ఉండి సకల విద్యలను ఎరిగినటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యేకపరిచి నా సముఖములో నాకు అసిస్టెంట్స్గా, నాకు సహకారులుగా ఉండడానికి కొంతమంది యవ్వనస్తులను నువ్వు సెలెక్ట్ చేయాలి అని చెప్పారు. ఆ విధంగా సెలెక్ట్ చేసిన వారిలో దానియేలు ప్రముఖుడుగాను, ఆ తర్వాత ఆయనతో పాటుగా మనందరికీ తెలుసు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3, మొత్తం 4 పిల్లలను యూదు జనాంగంలో నుంచి, రాజవంశంలో నుంచి సకల విద్యా ప్రావీణులైనటువంటి వారిని తీసుకున్నారు. ఆ తీసుకున్న తర్వాత వారికి కొన్ని పరీక్షలు జరిగాయి. మీరు 2వ అధ్యాయం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మీకు కొన్ని పరీక్షలు వచ్చాయి. అదేమిటంటే, ఎవరైతే సెలెక్టెడ్ యవనస్తులు ఎవరైతే ఉన్నారో ఆ యవనస్తులు 3 సంవత్సరాలు రాజసముఖములో ఎలా ఉండాలో ట్రైనప్ అవ్వాలి. 3 సంవత్సరాల ట్రైనింగ్ ఉండాలి. ఈ 3 సంవత్సరాల తర్బీదు కాలంలో వారికి రాజు భుజించే ఆహార పదార్థాలు వారికి వడ్డించాలి. సో చూడండి, చెరలో నుంచి పట్టుకుపోయినటువంటి బిడ్డలకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. వారు రాజు భుజించేటువంటి ఆహారాన్ని తీసుకుంటూ వారు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా
అన్ని విషయాల్లో కూడా వారు చాలా మంచిగా ట్రైన్ అప్ అవడానికి, సకల విద్యలు నేర్చుకోవడానికి వారికి అవకాశం ఇవ్వబడింది. వారిలో ఈ నలుగురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారిగా ఉన్నారు. వారు నేర్చుకునే సమయంలో ఆ నపుంసకుడు ఏం చేస్తాడంటే రాజభోజనాలు వారికి వడ్డిస్తున్నారు. కానీ యవనస్తులు ఏం చేస్తారంటే, అయ్యా మాకు కూరగాయల భోజనాలు పెట్టండి, రాజుగారు భుజించేటువంటి మాంసాహారమును దీన్ని మేము తీసుకోము అని చెప్పారు. ఎందుకు తీసుకోరు మీరు అని అంటే, మేము అవి తిని అపవిత్రులము కావటం మాకు ఇష్టం లేదు, మేము యూదులము, మేము చాలా పవిత్రంగా ఉంటాం భోజన పదార్థాల విషయంలో, కనుక రాజుగారు భుజించే మాంసాహారాలు మేము తీసుకోము అని చెప్పారు. ఆ నపుంసకుడు వారిని ఎవరైతే ట్రైనప్ చేస్తున్నారో ఆయన అన్నాడు, అయ్యా అది మంచి పద్ధతి కాదు, అందరికీ ఒకటేలాగా చూడాలి, మిమ్మల్ని అలా ప్రత్యేకంగా చూడడానికి లేదు అని చెప్పారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆ మాట అడిగారు అంటే, మాంసాలు తినకూడదా అని. చాలామందికి ఈ వాక్యం అర్థం కాక మాంసం తినకూడదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. వారు కూరగాయలే తిన్నారు, మంచిదే. ఎందుకు మాంసం తినకూడదు అని అంటే, యూదులకి లేక ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కొన్ని నియమాలు ఉంచాడు. మాంసాహారం తీసుకోవచ్చు, కానీ ఆ మాంసాహారం అనేది కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనటువంటి వాటిని దేవుడు తెలియజేసి, అవి మీరు ముట్టకూడదు, వీటిని మీరు తినవచ్చు. అంటే మాంసాహారం కూడా తీసుకోవచ్చు, కానీ అవి కొన్ని ముట్టుకోకూడదు, కొన్ని తినకూడదు అని కొన్ని చెప్పారు. వాళ్ళు మాంసాహారాన్ని మానేశారు. కారణం ఏంటంటే, ఒకవేళ మనకు తెలియని అపవిత్రమైన మాంసాహారం తీసుకొస్తే అప్పుడు మనం అపవిత్రులైపోతాం, అదన్నమాట. అంతేగాని కంప్లీట్గా మాంసాహారం మానేసి వెజిటబుల్స్ మాత్రమే, కూరగాయలు మాత్రమే తినడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. వారు అందుకు ఆ 3 సంవత్సరాలు కూడా ఆ మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఉన్నారు. నపుంసకుడు అన్నాడు, అయ్యా అందరూ మరి మీరు చాలా బలహీనలైపోతారు, మాంసాహారం తినకపోతే ఎలాగా అని అన్నప్పుడు ఆయన చెప్పారు. దానియేలు అన్నాడు, అయ్యా మీరు పని చేయండి, ఓ చిన్న పరీక్ష పెట్టండి, 10 రోజులు మాత్రమే. 10 రోజులు మిగిలిన వారందరూ కూడా మాంసాహారం పెట్టండి, రాజుగారి భోజనాలు పెట్టండి, మా నలుగురికి మాత్రం కూరగాయలు పెట్టండి. 10 రోజులు గమనించండి, వారికంటే మేము బలహీనంగా ఉంటే మేము భోజన పదార్థాలు మీరు చెప్పినట్టు చేస్తాం, లేదు మేము వారితో సమానంగా ఉన్నట్లయితే మీరు మాకు కూరగాయల భోజనాలు పెట్టండి. ఈ విధంగా ఒక చిన్న టెస్ట్, 10 days, 10 రోజులు ఆ పరీక్షలో ఎవరైతే వాళ్ళని చూస్తున్నాడో ఆ నపుంసకుడు చూచి ఆశ్చర్యపోయాడు. ఈ 10 దినాలు రాజభోజనాలు భోంచేస్తున్నటువంటి వారికంటే ఈ కూరగాయలు భోజనం చేస్తున్నటువంటి వీరు వారికంటే శ్రేష్టమైనటువంటి వారిగా కనబడ్డారట. దేవునికి స్తోత్రం. అంటే ఆహారాన్ని బట్టి కాదు, నేను అనుకుంటాను వారు ఆహారాన్ని బట్టి కాదు, వారి నియమ నిబంధనలు, ప్రతిష్ఠిత, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి ఏమి తగ్గకుండా వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకే కొన్నిసార్లు మన జీవితాల్లో ఉపవాసం ఉండాలని లేకపోతే కూరగాయలే తినాలని అనిపించినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుడు మనకు అందులో ఉండే ఆరోగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. నమ్మితే స్తోత్రం చెబుదాం. సో ఆ విధంగా దానియేలు రాజుగారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత రాజు సముఖానికి తీసుకొని వెళ్ళినప్పుడు రాజుగారు వాళ్ళందరినీ పరిశీలించినప్పుడు దానియేలు బహుశ్రేష్టమైనటువంటి వాడిగా కనబడ్డాడు. అందుకే దానియేలు ఏం చేశాడంటే తన రాజ్యములో ఈ యొక్క బబులోను సామ్రాజ్యం మీద అధిపతిగా
ఆయన్ని నియమించడం జరిగింది. ప్రమోట్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు వర్ధిల్లుచుండెను. మొదటి స్థానములో ఆయన బబులోను సంస్థానం, బబులోను రాజ్యం ఉంది. రాజ్యం మీద కాదు, బబులోను సంస్థానం మీద. సంస్థానం అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థానాలు కలిపి ఒక రాజ్యం. కనుక బబులోను రాజ్యం మీద కాదు, బబులోను సంస్థానం మీద అధిపతిగా చేశాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రమోషన్ ఆఫ్ డానియల్, ఆ సంస్థానం మీద. సో అందరికీ ఆశ్చర్యమైపోయింది. ఈ దానియేలు ఎక్కడో చెరలో నుంచి వచ్చినటువంటి, ఎక్కడో యూదు జనాంగంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత అభివృద్ధి అయ్యాడు. మొట్టమొదటిగా అతనికి ప్రమోషన్ వచ్చింది 2వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. 48వ వచనంలో ఆ సంస్థానమంతటి మీద, బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. చూసారా, అతడు బబులోను సంస్థానములో గొప్పడైపోయాడు. బబులోను యొక్క జ్ఞానులందరిలో కూడా ప్రధానమైనటువంటి వాడిగా అతను చేయబడ్డాడు. ఆ తర్వాత తన కుమారుడు బెల్షస్సరు వచ్చారు. ఆయన కాలములో కూడా ఈయన అభివృద్ధి పొందుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. 5వ అధ్యాయము 28, 29 చూచినట్లయితే, బెల్షస్సరు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలునకు ఉదారంగు వస్త్రాలు తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించెను. ఇతడు ఇంతకుముందు సంస్థానం అంతటి మీద, జ్ఞానుల మీద అధిపతిగా ఉన్నాడు. అక్కడి నుంచి బెల్షస్సరు ఏం చేశాడంటే, దానియేలు వర్ధిల్లుతున్నాడు. అక్కడి నుండి ఆయన ప్రమోషన్ వచ్చేసింది. ఆయనకి ఏంటంటే ప్రభుత్వము చేయడానికి, సో గవర్నమెంట్ రూలింగ్ చేయడానికి, ఆర్డర్స్ చేయడానికి ఆయనకి దేవుడు గొప్ప అధికారాన్ని అంతగా వర్ధిల్లుతూ వచ్చాడు. మీరు ఇంకా చదువుకున్నట్లయితే ఆయన 3వదిగా ఆ తరువాత 6వ అధ్యాయంలో చూచినప్పుడు అతనిని రాజ్యమంతటి పైన, 2వ వచనములో, వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యమైనటువంటి వాడిగా ఉన్నాడు. చూసారా, వారిపైన 3 ప్రధానులు నియమించబడ్డారు. 3 ప్రధాన మంత్రులు ఉన్నారు రాజ్యమంతటి మీద. ఈ 3 ప్రధానులలో ప్రధానమైన వాడు ఎవరు? దానియేలు. వర్ధిల్లుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి దానియేలును గమనిస్తుంటే ఈ విధంగా రాజ్యాలు మారిపోయినాయి. మన కుమారుడు మారిపోయాడు. తర్వాత దర్యావేషు వచ్చాడు. దర్యావేషు కాలంలో ఆయన ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆ తర్వాత కోరేషు వచ్చాడు. కోరేషు యొక్క రాజ్యములో వృద్ధి చెందుతున్నాడు. చివరిగా కోరేషు రాజు అనగా పారసీకులు పరిపాలించేటువంటి కోరేషు రాజు మొదటి సంవత్సరం రోజున, ఆ సంవత్సరంలో దానియేలు మృతి చెందడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే దానియేలు ఎలా మృతి చెందాడు, ఆ మృతి చెందిన తర్వాత ఏంటి పరిస్థితులు అనే రికార్డ్స్ మాత్రం లేవు, కానీ ఆయన ఎంతో వృద్ధి చెందినట్లుగా కనబడుతుంది. కారణం ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు దేవుని వాక్యంలో ఒక 3 విషయాలు మనం ఎప్పుడు గుర్తు చేసుకునే విషయాల్ని ఒక్కసారి మనం రిమైండ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మొదటి కారణం అతడు పరిస్థితులు మారిపోయినా, రాజ్యాలు మారిపోయినా, వ్యక్తులు మారిపోయినా తన అనుదిన ప్రార్థన జీవితాన్ని మాత్రం మార్చుకోలేదు. అందుకే దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో చూచినప్పుడు, అతడు యథాప్రకారము అనుదినము మారు మొఖాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలో తీసి దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మొదటి కారణం
దానియేలు ఇంతగా రాజ్యాలు మారినా కూడా, అధిపతులు మారినా కూడా, రాజులు మారినా కూడా ఇతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. రాజులు మారే కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి. మీకు ఇంకొక విషయం గుర్తు చేయనా, నెబుకద్నెజర్ రాజు చనిపోయిన తర్వాత కుమారుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆలోచిస్తున్నాడు, నాకు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కావాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకు ఒక కల వచ్చింది. దీని భావం ఎవరు చెప్తారని అందరిని పిలిపించాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులను కానీ, పండితులను కానీ, మరి తత్వవేత్తలందరినీ కూడా పిలిపించాడు. ఎవడి వలన కావట్లేదు తన కల భావం చెప్పడానికి. అప్పుడు ఆ రాజు తల్లి తన కుమారుడిని పిలిపించింది. కుమారుడా, మీ తండ్రి కాలంలో ఒక యవనస్తుడు ఉండేవాడు, అతని పేరు దానియేలు. అతన్ని పిలిపించు, అతన్ని నీ రాజ్యంలో పెట్టుకో, అతడు నీకు మంచి సలహాదారుడిగా ఉంటాడు. అలాగా దానియేలుని పిలిపించాడు. దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు బయలుపరిచాడు. వెంటనే ఆ బెల్షస్సరు, తన కుమారుడైన బెల్షస్సరు ఆ కలభావం చెప్పిన వెంటనే అతన్ని ప్రమోట్ చేసి అతను రాజ్యంలో ప్రధానమైన వ్యక్తిగా నియమించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నంబర్ 1, ఫస్ట్ రీజన్, మొదటి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. దానియేలు ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రార్థించేటువంటి వాడిగా ఉన్నాడు. ఉదాహరణకి దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపేయాలన్నటువంటి ఛాలెంజ్ వచ్చింది. అప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోల పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రార్థనలో ఆయన నిలిచి ఉన్నాడు. సో దానియేలు గ్రంథాన్ని మీరు చదువుతూ ఉన్నట్లయితే ఆయన 3 times ఆయన ప్రార్థన విషయాలను మీరు చదవగలుగుతారు. సో దానియేలు పరిస్థితులు మారిపోయినా ప్రార్థన మాత్రం మార్చుకోలేదు. ప్రార్థన ప్రతి వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన ఎప్పుడు చేశాడు దానియేలు అనేది గమనిస్తే చెప్పండి మీరు, ఎప్పుడెప్పుడు చేశాడట? అనుదినము. చదివారు అక్కడ? అనుదినము. చెప్పండి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు? సో ఎవ్రీ డే he prayed to God and worship God in every day. ప్రతిరోజు ప్రార్థన లేని రోజు అతని జీవితంలో లేదు అని చెప్పొచ్చు. ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసుకుంటాడు. మన ముందు చాలామంది భక్తులు ఉన్నారు, వారందరూ కూడా గంటలు తరబడి ప్రార్థన చేసేవారు. అనేక మంది మిషనరీస్, పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా సువార్తీకరణ చేసిన వారు, భక్తులు అనేక మంది ప్రార్థన చేశారు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచం అంతా తిరిగి సువార్తీకరణ చేస్తున్నప్పుడు కొంతమందికి వెల్విషర్స్కి ఓ డౌట్, ఈయన ఎప్పుడు జర్నీస్, ఎప్పుడు సేవలో ఉన్నాడో, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ఈయన అని ఓ రోజు ఆయన్ని అడిగారు. అయ్యా, మరి మీరు ఇంతగా సేవలో సాగిపోవడానికి గల రీజన్ ఏంటి, కారణం ఏంటి? ప్రేయర్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రేయర్, ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రేయర్, థర్డ్ థింగ్ ఈజ్ ప్రేయర్. 3 చెప్పిన ప్రార్థనే చెప్పాడు. సో ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారు? వెన్ ఐ ట్రావెల్ ఐ విల్ ప్రే టు గాడ్. ఒకసారి ట్రైన్లో చెన్నై నుండి హైదరాబాద్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, ఫస్ట్ క్లాస్లో. ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక అతను, ఒక సేవకుడు పడుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మెలకు వచ్చి చూస్తే ఒక అతను తన బెడ్ మీద పడుకోకుండా 2 బెడ్స్ మధ్యలో ప్రార్థన చేసుకుంటూ కనపడ్డాడు. ఈయనెవరో నాకంటే చాలా గొప్ప ప్రార్థన పరుడిలాగా ఉన్నాడే అనుకొని నిద్రపోయాడు. మళ్ళీ కొంతసేపు మెలకు ఉంటే ఆయన అక్కడే ఉన్నాడు. ఆ పడక అసలు కనీసం కదలను కూడా కదలలేదు. తెల్లవారుతుంది, వేకుజాన్ లేచి చూశారు, ఆయన కిందే ఉన్నాడు, ప్రార్థనలోనే ఉన్నాడు. ఉదయం లేచిన తర్వాత ఇంకా ఆయనకు అర్థం కాలేదు. అయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి చూస్తున్నాను, మీరు ప్రార్థనలో ఉన్నారు, నేను నిజంగా నా జీవితంలో నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నాను, అలాగా ప్రార్థించాలి అని మాట్లాడుకున్నారు. హైదరాబాద్లో దిగారు.
ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తి భక్త సింగ్ గారు, ఆ చూస్తున్న వ్యక్తి మద్రాసులో ఉన్నటువంటి దినకరన్ గారు. అంటే ఇప్పుడు పాల్ దినకరన్ గారు కాదు, పెద్ద ఆయన. సో డిజేఎస్ దినకరన్ గారు. అందుకే వారిద్దరు కూడా మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రే ఎవ్రీడే, ప్రతిరోజు అనుదినము దానియేలు ప్రార్థించినందువల్లనే ఆయన ఆ దేశంలో, ఆ సామ్రాజ్యంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా వర్ధిల్లాడు. ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని వర్ధిల్ల చేస్తుంది. ద సెకండ్ థింగ్, దానియేలు ఇంతగా వర్ధిల్లడానికి రెండవ కారణం ఏమిటంటే అతని భక్తి జీవితం. భక్తి 6వ అధ్యాయంలోనే 23వ వచనములో చూడండి. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి బయటికి తీశాడు. బంట్రౌతులు ఆయన బయటికి తీసినప్పుడు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఏమి కలిగి ఉన్నాడు ఈయన? భక్తి కలిగి ఉన్నాడు. భక్తి కలిగి ఉన్నాడు. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే యెహోవా యందు భయము, భక్తి. భయము చాలామంది జీవితాల్లో కలిగి ఉంటారు. దేవుడు అంటే భయం. కొంతమందికి దైవ భయం ఉండదు కూడా. దేవుడు చూస్తున్నాడు, ఈ మాట మాట్లాడితే రేపొద్దున దేవుడు నన్ను అడుగుతాడు, దీనికి నన్ను తీర్పు తీరుస్తాడు అన్న భయం కొంతమందికి ఉండదు. ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎదుర్కొంటారు, ఆ గొడవలు పెట్టుకుంటారు, విడిపోతారు. జీవితకాలం అంతా శత్రువులుగానే జీవిస్తారు, నెమ్మది లేకుండా బ్రతుకుతుంటారు. సో భయము, దైవ భయము ఒక వ్యక్తిని క్రమశిక్షణలోకి నడిపిస్తుంది. యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండడం. అనగా భక్తి అంటే ఏంటంటే దేవుడు మనకి ఏమి చెప్తున్నాడో దానిని ప్రాక్టీసింగ్ చేయడం. అది మన జీవితంలో, దైనందిన జీవితంలో అనుసరించడం అనేది భక్తి కార్యం. కొంతమంది జీవితాల్లో భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి దండం పెట్టుకొని చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళా తీసుకొని వెళ్ళి చేయాల్సినటువంటి ఆ కృత్యాలన్నీ, ఇది మాత్రం ఉదయాన్నే దీనిపైన అయిపోయింది. అది భక్తి కార్యక్రమం. తర్వాత మన జీవితంలో ఏం చేయాలో మొత్తం అన్నీ అక్రమాలు, అకృత్యాలు, అన్యాయాలు, మోసాలు, లంచాలు అన్నీ ఇది మాత్రం మామూలే. అంటే ఇక్కడ భక్తి ఉంది కానీ దైవ భయము లేదు. కొందరు జీవితాలలో దేవుడు అంటే అన్నిటికీ భయపడతారు. దానికి మరి భయం ఉన్నప్పుడు దాని ప్రకారం ఏం చేయాలి చెప్పండి? క్రమశిక్షణగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు లెక్కల మాస్టర్ గారు అంటే భయమే మనకి. లెక్కల మాస్టర్ గారు అంటే భయం అయినప్పుడు ఎందుకు భయం? మనకు లెక్కలు సరిగా రావు కాబట్టి. ఇప్పుడు అది భయం. భక్తి అంటే ఏంటి? అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మాస్టర్ గారికి భయపడకుండా ఉండాలంటే లెక్కలు నేర్చుకోవాలి, అది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కదా భయం ఉండొచ్చు. భయం, భక్తి అంటే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అదే దేవుని వాక్యం చెప్పేది అంటే సామెతలు 8:13 రాయబడింది కదా, యెహోవా యందు భయభక్తులు అనగా చెడుతనమును విసర్జించుట. అంటే భక్తి జీవితం ఏంటంటే ఏది చెడు, ఏది మంచిది కాదో దాన్ని చూసుకొని దాని ప్రకారంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అది భక్తి కార్యక్రమం. భక్తి పెరగాలి. దానియేలు జీవితంలో కూడా ఇంతగా వర్ధిల్లడానికి గల కారణం, రెండో కారణం ఏంటి చెప్పండి? అతడు భక్తి కలిగిన వాడు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే దానియేలును సింహాల బోన్లో వేసే పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు సింహాల బోన్లో వేసిన తర్వాత సింహాలు దానియేలుని ఏం చేయలేదు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు ఇతన్ని సింహాలు తినలేదు? సింహాల గుహలో పడేసినా కూడా దానియేలు చనిపోలేదు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే రాజుగారికి అర్థమైంది, ఇతని భక్తే ఇతన్ని కాపాడింది. దేవునికి స్తోత్రం.
అందుకే అంటాడు యోబు గారు 4:6 నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అంటాడు. భక్తి గలవాడు ధైర్యంగా ఉంటాడు. చెప్పండి, ధైర్యం చెప్పండి ఈ మాట. యుక్తి గలవాడు వాడంత పిరికోడు ఇంకొకడు ఉన్నాడు, యుక్తిగా ఉంటాడే, ఎక్కడ ఎవడు ఏం చెయ్యాలి అని. భక్తి గలవాడికి ఏముండదు, వెళ్ళిపోతుంటాడు, సింహంలాగా ముందుకెళ్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సింహాలు ఏం చేయాలి? ఇప్పుడు సింహాల గుహలోకి పోతే సింహాన్ని సింహం ఏమైనా చేసుద్దా? ఏంటే సింహాన్ని సింహం ఏం చేస్తుంది? అది గొర్రె మేక అయితే వేసిపడేసేది. సింహాల గుహలోకి ఇంకో సింహం పోయింది, అందువల్ల కాముగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తి జీవితం ఒకటి, ప్రార్థనా జీవితం రెండవది, భక్తి జీవితం మూడవది, దేవుని దృష్టిలో నిర్దోషమైనటువంటి వాడిగా ఉన్నాడు. 22వ వచనంలో చూడండి 6వ అధ్యాయంలోనే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని. చెప్పండి, ఎలా ఉన్నాడట? నిర్దోషత్వము. నిర్దోషత్వము అంటే ఆయన కావాలని ఎవ్వరికి దోషం తలపెట్టడు. దేవుని దృష్టిలో ఏ దోషము లేనటువంటి వాడు నిర్దోషి. ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడైతే ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్ కలిగి ఉంటాడో, దేవుని దగ్గర ఎప్పటికప్పుడే ఏ దోషము కప్పుకోకుండా ఒప్పేసుకొని, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, మనిషి జీవితంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మన ఇల్లు ఉందనుకోండి, రోజు డస్ట్ పడుతుంటుంది, కనీసం వారానికి ఒకసారైనా మీరు క్లీన్ చేస్తూ ఉండండి దాన్ని. ఎంత డస్ట్ వస్తుందో ఇంట్లో నుంచి. జనరల్ నువ్వు ఎంత హైట్ ప్లేస్లో ఉన్నా కూడా చిమ్ముకోకుండా తప్పుద్దండి. 100 అంతస్తుల పైన ఉన్నా కూడా చిమ్మకుండా వదిలిపెడతారు ఎవరన్నా వాళ్ళ ఇల్లు. నువ్వు 100 అంతస్తులో ఉన్నా ఎంత డస్ట్ పడినా పడకపోయినా క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటారు, డస్ట్ కనబడుతూనే ఉంటుంది అక్కడ కూడా. అలాగే మానవ జీవితంలో అనేక రకాలైన ఈ లోకములో జీవిస్తున్నాం కనుక దోషాలు దొర్లుతూ ఉంటాయి. కానీ నిర్దోషత్వంలోనికి రావాలి. ఎప్పటికప్పుడు నేను ఏ దోషము చేయలేదు అన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్లోనికి ఎప్పుడైతే వస్తావో, దేవుడిని జీవితాన్ని, మన జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాక్చువల్గా దానియేలుని సింహాల గుహలో వేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే ఏ రీజన్ దొరకలేదు. ఎందుకు అనంటే, అతని రాజ్య సంబంధమైన విషయాల్లో ఏదైనా నేరము కనుగొందామా అంటే అతనిలో ఏ నేరాన్ని వారు కనుగొనలేకపోయారు. మీరు ఒకవేళ ఈ అధ్యాయాన్ని మీరు తర్వాత ఈ గ్రంథాన్ని చదవండి. వారు దానియేలులో రాజ్య సంబంధమైనటువంటి ఏ నేరములు అతనిలో కనుగొనలేకపోయారు. అనగా దేవుని దృష్టిలో ఎవరైతే నిర్దోషంగా జీవించగలుగుతారో అట్టి వారి జీవితాల్లో చూస్తే మనుషుల దృష్టిలో కూడా ఏ దోషము కనబడదు, చూద్దామన్నా దొరకదు. ఈ ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దానియేలు వర్ధిల్లాడు. ఈరోజు నీవు నేను మనం కూడా వర్ధిల్లాలి. దేవుడు తప్పనిసరి వర్ధిల్ల చేస్తాడు. కానీ ఎవరిని వర్ధిల్ల చేస్తాడు అనంటే, దానియేలులాగా అనుదినము ప్రార్థనా జీవితం. చెప్పండి, రెండవది భక్తి కలిగిన జీవితం. దేవుని దృష్టిలో ఏ దోషం. మనుషులు ఎన్నైనా అనుకోనివ్వండి, నాకు అది చేశాడు, నాకు అన్యాయం చేశాడు, నాకు ఇల్లు చేశాడు, ఇలా చేశాడు, నన్ను అన్నాడు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను బాధ పెట్టాడు. కోర్స్ మనుషులు ఏదో అనుకోనివ్వండి, నేను మంచోడు కాదు, చెడ్డోడు, అలాంటోడు, ఇలాంటోడు, ఇక్కడి నుంచో ఎత్తొచ్చాడు, యాడ్ నుంచో వచ్చాడు, చెరలోనికి వచ్చాడు, ఇలాంటోడు, వీడు స్థానికుడు కాదు, ఆడిని మెచ్చుకుంటున్నారు, ఆడేం రాజుగారికి ఏమి లంచాలు ఇస్తున్నాడో, ఎన్నెన్నో అనుకుంటున్నారు అని దించేద్దాం అనుకోనిగాక. దేవుని దృష్టిలో అన్నీ చూస్తున్నవాడు, అన్నీ గమనిస్తున్నవాడు, ఆ దేవుని దృష్టిలో ఎవరైతే యథార్థమైన నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉంటారో అటివారి జీవితాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను మన అందరము కూడా ఈ మాసంలో దేవుని బిడ్డలుగా మరలా ఒకసారి
మన ప్రార్థనా జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, దేవుని ఎదుట మన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకొని వర్ధిల్లే వారిగా ఉండటానికి ప్రభు మన అందరికీ సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియుడు అయినటువంటి మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ పరిశుద్ధ నామను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మీ లేఖనాన్ని బట్టి వందనాలు. దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రభుత్వాలు, రాజులు మారిపోయినా కూడా ఆయన స్థానం మారలేదు, ఆయన యొక్క స్థితి మారలేదు. ఆయన అంచెలంచెలుగా వృద్ధి చెందుతున్నాడు. దానికి కారణం అతని ప్రార్థన, అతని భక్తి, అతని నిర్దోషత్వాన్ని బట్టి ఆయన హెచ్చించబడ్డాడు. అలాగే మా జీవితాలు కూడా వర్ధిల్లుటకు దీవించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.